త్యాగం మరువలేనిది యేసయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పది యేసయ్యా. నీ త్యాగం మరువలేనిది యేసయ్యా. పరిశుద్ధ రక్తం చిందించినావయ్యా. సిలువలో ప్రాణం అర్పించినావయ్యా. పరిశుద్ధ రక్తం చిందించినావయ్యా. సిలువలో ప్రాణం అర్పించినావయ్యా. లోకానికి మోక్షం కలిగింది. అది ఎంత సాక్ష్యం ఏంటంటే ఇలా ఉన్నానంటే దేవుడి కృపను బట్టే. నేను ఇప్పుడు కూడా అంటే రాలేను అనుకున్నాను, అయినా సరే వేసే నన్ను క్షేమంగా తీసుకొని వచ్చాడు. అంటే చర్చికి అంటే ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైపోద్ది అని మళ్ళీ అంటే గుర్తుకొస్తుంది. అంటే యూత్ మీటింగ్ వారానికి ఒక్కసారే కదా అవుతుంది, అది కూడా గడపకపోతే ఎలాగా దేవుడి సన్నిధిలోన మళ్ళీ రేపు లెక్క చెప్పాలి వద్దు అంటే అదొక భయం. మళ్ళీ అంటే జ్ఞానము గలవాడను, అపహాసకుడు గద్దింపునకు లోబడడు, నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారం చేత నశించుదురు. అయితే ఏంటి రోజు 13వ అధ్యాయంలో తండ్రి శిక్షను కుమారుని జ్ఞానం గలవాడు చదువు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు. అంటే ఆ ఫస్ట్ లైన్ చూసుకుంటే తండ్రి ఎవరు? మన యేసుకు తండ్రి అయితే ఏంటి, మన తండ్రి అంటే శిక్షిస్తే మన ఏంటి దానికి ఏమవుతాం? జ్ఞానము గలవాడు. జ్ఞానము అంటే దేవుడు ఎలాంటి మన తండ్రి మనం శిక్షించాలని మనం ఏమనుకుంటాం? ఏంటి మన ఆన్నే తినగలుగుతారు అంటే నేను ఉన్న విషయంలో ఏదేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఏమో చెప్తారు ఇక్కడ, తండ్రి శిక్షణ కుమారుని జ్ఞానం గలవాడు అవుతానండి. జ్ఞానం అసలు నీ యొక్క ఎవరి కూడికి నువ్వు సిద్ధపరిచిన తండ్రి, అందుకని నీకు ఎంతగానో స్తోత్రాలు తండ్రి. ప్రభా ఆయన మాకు ఎంతగానో ఎన్ని పనులు ఉన్నా తండ్రి, ఆ పనులు ముగించి మేము సమయంకి వచ్చామంటే కేవలం నీ యొక్క కృప యేసయ్యా తండ్రి. అందుకని నీకు ఎంతగానో స్థుతి స్తోత్రాలు దీవించండి, ఆశీర్వదించండి యేసయ్యా ప్రభా. అయానైనా వచ్చే వాళ్ళు మరి అనేక మంది సిద్ధపడిన కృపకు సహాయం చేయండి తండ్రి. అయ్యా వచ్చే వాళ్ళు ఎవరైతే మెసేజ్ వాళ్ళతో మీరు మాట్లాడాలి, అయ్యా వాళ్ళకి నడుచుకొని వేస్తే